ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. బాప్తిసం అనే పదానికి అసలు అర్థం ఏంటంటే, హిబ్రూ భాషలో తెలియలా అని బాప్తిసం అంటారు. గ్రీకు భాషలో బాప్తిసం అనే పదాన్ని బాప్తిస్మోస్ అంటారు. ఈ బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. అంటే దేనిలోనైనా సరే పూర్తిగా మునిగిపోతే దాన్ని బాప్తిసం అని అంటారు. ఆ గ్రీకు హిబ్రీ భాష పదాల నుంచి వచ్చిన పదం ఏంటంటే బాప్తిసం. ఈ బాప్తిసం గురించి ఒక 7 విషయాలు మీకు చెప్పబోతున్నాం. ఈ 7 విషయాల్లో ఈ బాప్తిసం యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ బాప్తిసం ఎప్పుడు తీసుకుంటాం, ఎందుకు తీసుకుంటాం అనేది. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ బాప్తిసం అనేది మనకి ఈ సృష్టి ఆరంభం దగ్గరే మొదలవుతుందని. ఈ భూమి ఆకాశం పునాది వేయబడక మునుపు దేనితో ఉందంటే అగాధ జలాలతో కప్పబడింది. మనకి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో రాసింది. అదేంటంటే దేవుని ఆత్మ జలమపై అల్లాడుతుందని. అంటే ఈ సృష్టి అంతా రాక మునుపు ఏమీ లేకమునుపు ఏముందంటే జలములు ఉన్నాయి. ఆ జలముల నుంచే సృష్టి అంతా కూడా బయటకు వచ్చింది. అంటే ఈ సృష్టి ప్రయాణం స్టార్ట్ అవ్వక మునుపు ఏమున్నాయంటే అక్కడ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో నుంచి సృష్టి మొత్తం కూడా స్టార్ట్ అయింది దేవుని వాక్యం చేత. నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు. అంటే నీళ్ళలో నుండి నీళ్ళ వలన ఈ భూమి సమకూర్చబడింది. రెండవది, మనందరికీ తెలుసు, నోవాహు దినాల్లో పాపం బాగా ఎక్కువైపోయిన తర్వాత దేవుడు ఈ భూమిని జలప్రలయంతో నాశనం చేశారు. అప్పుడు నోవాహును వాళ్ళ కుటుంబకులు మొత్తం కలిపి 8 మంది ఆ నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ నోవాహు సమయంలో కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, నోవాహు అంతకుముందున్న లోకంలో, అంతకుముందున్న భూమి నుంచి కొత్త సృష్టికి వచ్చారు. అతను కొత్త భూమికి వచ్చారు. అంతకుముందు పాపంతో దుష్కార్యాలతో భూమి ఉంది, దాని అంతటినీ కూడా దేవుడు లైపర్ చేశారు. అసలు భూమి ఊపిరి కలిగింది ఏది కూడా, అంటే నీళ్ళలో కాకుండా బయట భూమి మీద ఏదైతే జీవిస్తుందో సకల జీవరాశి ప్రతిదీ చచ్చినని రాస్తుంది. అంటే అన్నీ చచ్చిపోయినాయి, మొత్తం అన్నీ చచ్చిపోయినాయి. ఈ నోవాహు వాళ్ళ కుటుంబం మాత్రమే మిగిలారు. అక్కడ కూడా జరిగింది ఏంటంటే వాళ్ళకి కొత్త సృష్టి. వాళ్ళు ఈ యొక్క కొత్త సృష్టిలో ప్రవేశించక ముందు జరిగింది ఏంటంటే ఇది బాప్తిసం అన్నమాట. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఇక్కడ కూడా రాసింది ఏంటంటే, ఈ నోవాహు ఏదైతే నీటి బాప్తిసం ద్వారా ఆ నీళ్ళ నుండి రక్షింపబడ్డారో దానికి సాదృశ్యమే బాప్తిసం అని చెప్తుంది. ఇక్కడ కూడా నోవాహు కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆ కొత్త ప్రయాణం మొదలు పెట్టే ముందు ఈ నీరు అనేది మనకు కనబడుతుంది. మనకు సృష్టి దగ్గర మనకు నీరు కనబడుతుంది. నోవాహు కూడా కొత్త ప్రయాణం మొదలుపెట్టే ముందు నీరు కనబడుతుంది. అలాగే మూడవది, మోషే ఎర్ర సముద్రం. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికిన తర్వాత దేవుడు మోషేని ఏర్పరచుకొని వాళ్ళందరినీ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి కానాను ప్రదేశం తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయాణం మొదలవక మునుపు, వాళ్ళ ప్రయాణంలో సాగ మునుపు వాళ్ళకు అడ్డుగా వచ్చింది ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం అడ్డు రాగానే మోషే దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మారింది. ఆ 2 పాయలుగా మారింది. ఇక్కడ కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఎర్ర సముద్రంలో వీళ్ళ బాప్తిసం పొందారు. వాళ్ళ ప్రయాణానికి ముందు వాళ్ళ దేవునితో ప్రయాణం, అప్పటి వరకు వారు బానిసత్వంలో ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళ బంధకంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మోషే వెళ్ళి వాళ్ళ గురించి తెలియజేశారో వాళ్ళందరూ కూడా దేవునితో ప్రయాణం చేయడానికి నిశ్చయించుకుని దేవునితో ప్రయాణం చేసే ముందు నీటి ద్వారా వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రం పారైన తర్వాత ఆ లక్షల మంది ప్రజలు, లక్షల మంది ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ దాని గుండా ప్రయాణం చేశారు. ఎక్కడ కూడా వీళ్ళ ప్రయాణానికి ముందు మనకి ఏం కనబడుతుందంటే నీరు. ఇది కూడా కొత్త సృష్టికి. వాళ్ళ అంతకుముందు జీవితం బానిసత్వం, అంతకుముందు జీవితం ఐగుప్తు ఫరో దగ్గర బానిసత్వం, అంతకుముందు జీవితం వారి కష్టాలు. కానీ ఎక్కడ తర్వాత ఆ యేసయ్య పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తోడున్నారు. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొంది. దీని తర్వాత యెహోషువ టైంలో కూడా వాళ్ళకు కూడా అప్పుడే కొత్త సృష్టి మారబోతుంది. అప్పుడు దాకా వాళ్ళు దేవునితో వాళ్ళ ఎడారుల్లో అరణ్య మార్గాల్లో సంచరిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కానాను దేశం ఎంటర్ అవ్వబోతున్నారో అప్పుడు వాళ్ళకి మళ్ళీ నీళ్ళడ్డు వచ్చినాయి. వాళ్ళకి మరలా యోర్దాన్ నది అడ్డు వచ్చింది. ఈ యోర్దాన్ నదిని దాటకపోవడానికి దేవుడు ఏం చేస్తారంటే, యాజకులు నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు ఎప్పుడైతే ఆ యోర్దాన్ నదిలో అడుగు పెడతారో, అడుగు పెట్టిన వెంటనే యోర్దాన్ నది 2గా పాయలవుతుంది. ఇక్కడ వాళ్ళకి కొత్త సృష్టి ఏంటంటే, అప్పుడు దాకా వాళ్ళ గుడారాలు నివసిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ కొత్త సృష్టి ఏంటంటే, వారు కానాను దేశాన్ని స్వాధీనపరుచుకొని శాశ్వత నివాసాలను అక్కడ నిర్మించుకున్నారు కానాను దేశంలో. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఒక బాప్తిసం లాంటిది పొందారు. 5వది, ఏలియా. మనందరికీ తెలుసు, కానీ అగ్ని రథాల చేత దేవుడు పరలోకానికి కొనిపోయారని. ఈ ఏలియాని దేవుడు అగ్ని రథాల పరలోకం చేత కొనిపోయక ముందు ఒక కార్యం జరిగింది. అదేంటంటే, ఏలియా ఎలీషా ఇద్దరు వెళ్తున్నప్పుడు వాళ్ళకి యోర్దాన్ నది అడ్డు వచ్చింది. యోర్దాన్ నది అడ్డు రాగానే ఏలియా చేసిన పని ఏంటంటే, ఏలియా తన దగ్గర ఉన్న దుప్పటి మడత పెట్టి, ఆ మడత పెట్టిన దుప్పటిని యోర్దాన్ నది మీద కొట్టగానే యోర్దాన్ 2 పాయలు మరలా అయింది.
అక్కడ ఏలియాకున్న కొత్త జర్నీ ఏంటో తెలుసా? అక్కడ ఏలియా ఉన్న కొత్త జర్నీ అప్పటి వరకు భూమి మీద ప్రయాణం చేసిన ఏలియా ఆ తర్వాత దేహంతో సహా పరలోక రాజ్యంలో నివసించబోతున్నాడు, దేహంతో సహా పరలోకంలో ఉండబోతున్నాడు. కాబట్టి అతనికి కూడా ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయ్యే ముందు జరిగింది ఏంటంటే అతని జీవితంలో బాప్తిసం. నెక్స్ట్ 6వది ఏంటంటే ఎలీషా. ఏలియా అంటే పరలోకంకి వెళ్ళారు, పరలోకంకి వెళ్ళిన తర్వాత కొత్త సృష్టిని కొత్త జీవితం స్టార్ట్ చేయబోతారు. మరి ఎలీషాకు కొత్త జీవితం ఏంటనుకుంటున్నారా? ఎలీషా కూడా బాప్తిసం పొందారు. ఎలా బాప్తిసం పొందారంటే ఏలియా ఆరోహమైన తర్వాత ఆ దుప్పట పట్టుకుని వెళ్ళిన తర్వాత మరలా యోర్దాను అడ్డొచ్చింది. మరలా యోర్దాను అడ్డొచ్చినప్పుడు ఎలీషా ఏం చేశారంటే మరలా ఏలియా ఏదైతే విడిచి వెళ్ళిన దుప్పట ఉందో ఆ దుప్పటిని ఆ మ్యాంటిల్ని తీసుకుని ఆ యోర్దాన్ నది మీద కొట్టగానే యోర్దాన్ నది 2గా పాయలేదు. ఇక్కడ ఎలీషాకు కొత్త జీవితం ఏంటంటారా? అంతకుముందు ఎలీషా మీద అభిషేకం అనేది లేదు, ఏలియా దగ్గర పరిచారకుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఏలియా ఆ దుప్పటి ఇచ్చారో 200 అభిషేకంతో ఎలీషాని నింపారు. ఆ 200 అభిషేకంతో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు ఎలీషా. ఆ ఎలీషాకు ఉన్న కొత్త జర్నీకి ముందు జరిగింది ఏంటంటే ఈ యోర్దాన్ నదిలో బాప్తిసం. తర్వాత లాస్ట్గా 7వది యేసయ్య. మనందరికీ తెలుసు యేసయ్య 33.5 సంవత్సరాల భూమి మీద జీవించారు. యేసయ్య జీవించినంత కాలంలో 30 సంవత్సరాలు ఆయన పరిచయం చేయలేదని, 30 సంవత్సరాలు ఆయన దేవునితో గడిపారు, తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారు. 30వ ఏట నుంచి 3.5 సంవత్సరాలు చాలా విరివిగా పరిచయం చేశారు యేసయ్య. ఆ 3.5 సంవత్సరాలు బలంగా పరిచయం చేశారు. కానీ 3.5 సంవత్సరాల పరిచర్యకు ముందు, యేసయ్య పరిచర్య స్టార్ట్ చేయక ముందు, యేసయ్య యొక్క సువార్త ప్రయాణానికి ముందు జరిగినది ఏంటంటే యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ కూడా యేసయ్య ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. మనకి 7 విషయాల్లో మొదటిది సృష్టి. ఈ సృష్టి మొత్తం కూడా అంతకుముందు ఎక్కువ నీళ్లుండే, ఆ నీళ్ళ నుండి సమస్తం సృష్టింపబడింది. 2వది నోవాహు కాలంలో కూడా ఆ నీళ్లు నుంచి సమస్తం కూడా కొత్తదిగా మారింది. ఆ నోవాహు ముందు ఒక లోకం, నోవాహు తర్వాత ఇంకొక లోకం. ఈ సృష్టి బాప్తిసం పొందింది, ఈ నోవాహు బాప్తిసం పొందారు. 3వది మోషేను ఇశ్రాయేలు బాప్తిసం పొందారు. అంతకుముందు ఐగుప్తు బానిసత్వం, ఆ తర్వాత యేసయ్యతో పాటు వాళ్ళు నడిచారు. యెహోషువ అప్పటి వరకు అరణ్యంలో దేవునితో పాటు నడిచిన యెహోషువ కూడా అక్కడ యోర్దాన్ నదిలో బాప్తిసం జరిగింది. ఆ యోర్దాన్ నది దాటిగానే శాశ్వత నివాసాలను వాళ్ళ కనాను ప్రదేశంలో స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత ఏలియా, అప్పటి వరకు భూమి మీద తిరిగిన ఏలియా ఆఖరికి తన ప్రాణభయంతో యెజెబెల్ ఎక్కడ చంపేస్తుందని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న ఏలియా కూడా అప్పటిదాకా భూమి మీద జీవించిన అతనికి ఒక కొత్త జీవితం ఎక్కడ జరిగిందంటే యోర్దాన్ నది బాప్తిసం పొందిన తర్వాతే. ఆ తర్వాత ఎలీషా, అప్పటి వరకు పరిచారకుడుగా ఉన్న ఎలీషా ఎప్పుడైతే 200 ఆత్మ అభిషేకం పొందాడో అతని కొత్త జర్నీ ముందు జరిగింది ఏంటంటే ఈ బాప్తిసం. అలాగే లాస్ట్ యేసయ్య కూడా అప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు తండ్రితో గడిపారు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారు. ఆయన తల్లిదండ్రులకు విధేయులై ఉన్న తర్వాత యేసయ్య సువార్త పరిచర్యకు చేయి మునుపు జరిగింది ఏంటంటే బాప్తిసం. మీరు వీటన్నిటిలో అబ్జర్వ్ చేస్తే బాప్తిసం అనేది ఒక ప్రయాణానికి ముందు మనం తీసుకున్న ప్రయాణం తర్వాత కాదు. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుతో తిరిగి జన్మిస్తారో యేసుతో ప్రయాణం మొదలైనప్పుడు తీసుకునేదే నిజమైన బాప్తిసం. యేసుతో ప్రయాణం మొదలైనప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి బాప్తిసం తీసుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత అంతకుముందు ఉన్నంత పాత జీవితం, అంతకుముందు ఉన్నంత రోత జీవితం, అంతకుముందున్నంత చీకటి జీవితం. కానీ యేసుతో ఎప్పుడైతే వెలుగులోకి వస్తారో, ఎప్పుడైతే యేసుతో నడవడం ప్రారంభిస్తారో దానికి ముందుగా తీసుకునేదే నీటి బాప్తిసం. కానీ యేసు ప్రభువులో పుట్టుకలో కూడా పాపం లేదు. ఆయనలో ఏ పాపం లేకపోయినా సరే బాప్తిసం తీసుకున్నారు. తీసుకుని బాప్తిసం ఇచ్చి యోహాను అడిగినప్పుడు ఒకటే చెప్పారు, నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని. ఎందుకంటే ఈ బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ నీళ్లు సాక్ష్యం ఇస్తాయి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, నీళ్లు, ఆత్మ, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించున్నారని. అలాగే నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావని నీ నీళ్లు ఖచ్చితంగా నీకు సాక్ష్యం ఇస్తాయి. బాప్తిసం అనేది ప్రయాణం తర్వాతగా తీసుకున్నది, ప్రయాణానికి ముందు. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత అతను తీసుకునే మొట్టమొదటిది ఏంటంటే బాప్తిసం తీసుకుంటారు. యేసు ప్రభువే సెలవు ఇచ్చారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. అయితే ప్రయాణం చాలామంది మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు అయితే 20 లక్షల మంది మొదలుపెట్టారు. కానీ కానాను దేశం మొత్తం 2 చేరారని. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోక రాజ్యానికి ఎంటర్ అయిపోతారని కాదు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయాణం అయితే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో నిలిచి ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఆ ప్రయాణంలో దేవునితో నిలవకుండా నువ్వు వెనక తిరిగితే మాత్రం ఆ దేవుని రాజ్యంలో చేర్చబడడం నీకు కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే మనకి హెబ్రీలో ఈ మాట రాస్తుంది, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువరం ఎందుము. మొట్టమొదట నీ ఆరంభ జీవితంలో ఏదైతే విశ్వాసంతో మొదలయ్యావో, ఏదైతే నువ్వు తీవ్రతతో మొదలయ్యావో ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తులో పాల్గొని ఉంటాం.
ఆ విశ్వాసంలో నువ్వు బలహీనలైతే, విశ్వాస భ్రష్టులైతే ఆ క్రీస్తులో మనం పాలువారవడం కష్టం. కాబట్టి నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని యేసు చెప్తున్నారు. ఒకవేళ వాగ్దానంలో పొందకుండా తప్పిపోతామని చెప్పి భయం కలిగి ఉందామని చెప్పి ఆ కింద వచనంలో కూడా మనకు ఉంటుంది. ఆ ప్రయాణంలో కూడా అంతం వరకు దేవునితో నడిచిన వాళ్ళే దేవునితో రాజ్యంలో చేర్చబడగలరు. అంటే అంతం మటుకు ఆ విశ్వాసం కాపాడుకున్న వాళ్ళే. అందుకనే పౌలు మాట చెప్తారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. ఏదైతే ఆయనకు మొదట విశ్వాసం ఉందో ఆ విశ్వాసం అంతం వరకు ఆయన కాపాడుకున్నారు. కాబట్టి ఆ విశ్వాసం మనం కాపాడుకుంటే బాప్తిసం మనం నిలుస్తాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. నువ్వు త్వరపడి ఆసక్తి కలిగి నువ్వు సిద్ధపడి బాప్తిసం తీసుకో. ఎందుకంటే బాప్తిసం తీసుకుంటే నీ ప్రయాణం మొదలవుద్ది. అయితే బాప్తిసం ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ బాప్తిసం సాదృశ్యం ఏంటో మనం తెలుసుకున్నాం. ఎటువంటి బాప్తిసం తీసుకోవాలి? బాప్తిసంలో రకాలు ఉన్నాయి చాలా. కొంతమంది చిలకరింపు బాప్తిసం అంటారు, కొంతమంది జెండా బాప్తిసం అంటారు. నేను విన్నది ఏంటంటే కొంతమంది ఇసుక బాప్తిసం కూడా ఉందని విన్నాను. అలా బాప్తిసం ఏ రకాలు తీసుకోవాలి ఈ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ వీడియో జాగ్రత్తగా చూడండి. యేసయ్య కృపా కనికరం సమాధానం మీకు మీ కుటుంబాలకు తోడైన విస్తరణ గాక. ఆమేన్.